అయ్యా సిజ గారు నా మాట వినండి. ఎదవా క్యారెక్టర్ బాగానే చూడయ్యా, యాక్టింగే బాగురు. వెళ్ళండి నైట్కి మీట్ ఇవ్వండి. అయ్యా నా మాట వినండి సిజ గారు. అయ్యా నా కొంప ముంచావురా దేవుడు, నాకేం దారి చెప్పరు. నా పిల్ల బతుకు బూడిదైపోయింది బాబు. నాకు ఆ విషయం ఇచ్చి చెప్పకు. పోవే రాక్షసి, నా సౌతి పిశాచమే పట్టుకుందమ్మో. పోవే రాగాలి, నువ్వెక్కడ దాపరించావే? పుట్టగానే తల్లిని చెప్పావు, తాలి కట్టగానే మొగుడు చెప్పుతావు. ఆనక మమ్మల్ని మింగేస్తావు. మమ్మల్ని వదిలిపోవే మహమ్మారి. చావే చావే, నువ్వు అసలు ఈ గొప్పలో పుట్టావే. ఆ తల్లి పెళ్లిగా ఈ జన్మలో పెళ్లి కాదు. దాని కాకపోతే నీకు అసలే కాదే. నీ బతుకెందుకే? బావిలో దూకి చావే నా కూతురా. నోరెత్తే నిండే కాదు, అందరినీ చంపుతా. జాగ్రత్త. అయ్యా శాంతించండి. ఏమిటండి శాంతి? వల్లకట్లోనే మా అందరికీ శాంతి. ఇంకో దారుంటే చెప్పండి, మీరే చెప్పండి. మీరు స్థిమితంగా వినండి. రేపు తెల్లారకట్ట మీరు నేను కావేరమ్మని తీసుకుని, మీరు వద్దులండి అందరికీ తెలిసిపోతుంది, నేను రామ్మంటూ కావేరమ్మని తీసుకుని కాశీ వెళ్తాం. అక్కడ మేమెవరో ఎవరికి తెలియదు కదా. ఈ దోషం పోయేటందుకు చావుకు సిద్ధంగా ఉన్న ముసలోడుకో, ఉరిశిక్ష పడబోతున్న ఖైదీకో, లేదా మన పురోహితుడు చెప్పినట్టుగా ఓ చెట్టుకో చామకో గుడ్డుకో గాడిదకో ఇచ్చి కుట్టుగా పెళ్లి జరిపించేస్తాం. తాళి దించి గంగలో పారే చక్క వస్తాం. వచ్చిన తర్వాత కొత్త జాతకం రాయిస్తాం. ఇవాళ కాదన్న వాళ్ళే రేపు ఓహో అంటారు. ఈ జన్మలో పెళ్లి కాదు. దాని కాకపోతే నీకు అసలే కాదు. చావే చావే, బావిలో దూకి చావే నా కూతురా. నేను రాంబంటూ కావేరమ్మని తీసుకుని కాశీ వెళ్తాం. అక్కడ చావుకు సిద్ధంగా ఉన్న ముసలుడికో, ఉరిశిక్ష పడబోతున్న ఖైదీకో, చెట్టుకో చామకో గొడ్డుకో గాడిదకో ఇచ్చి పెళ్లి జరిపించేస్తాం. తప్పదంటారు. కాపాడు కాపాడు అన్నారు. కాపాడు తల్లి కాపాడు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. లేకండి లేకండి. అమ్మోరు తల్లి, అమ్మాయి గారికి పెళ్ళైపోయింది. నువ్వే సాక్షి, నీ పసుపు కుంకాలే సాక్షి. అమ్మాయి గారికి పేడ పోవాలి కదా, పోయింది. ఇక నన్ను చంపి. అమ్మాయి గారు పేడ పోయింది. తల్లి, అమ్మాయి గారికి నీ పెనువిటంత మంచి పెనువిటి అనిపించు. నన్ను చంపి. ఆగాదు ఒక్క నిమిషం, అయ్యగారికి చెప్పొస్తాను. ఆరి పాదాల మీద పడగానే చంపి. ఎరా, అమ్మాయి గారిని కాపాడటం కోసం ఆవిడ మెల్లో తాళి కట్టేశావా? నీ ఎదవ కథలు మేము నమ్మాలా? అది ఆ పిల్ల మెల్లో తాళి కాదు, రాజాగారి మెల్లో బుర్రెత్తురా. వాళ్ళ వంశగౌరవం నాశనం చేశావు. వాళ్ళ ఇంటి పాలపాత్రలో విషయం పెట్టావురా. అది కాదు దొరగా. ఈ వంకర ఇంటికి పెద్దలు అయిపోయి ఆస్తి దోచుకోవాలని కదరా నీ దురాశ? అదేం కాదండి, తాళి కట్టగానే నేను చచ్చిపోతానని, అమ్మాయి గారి మీద పేడ పోతుందని. కుట్ర, పెద్ద కుట్ర. తాళి గడితే తిరుగుండదని నీకు తెలుసు, ఇంకెవరూ చేసుకోరని నీకు తెలుసు.
ఈ పాడు పని చేశాక వారి చిన్నమ్మాయిని ఎవరు చేసుకుంటారా? దాని బతుకు నాశనమే కదరా. దాని మళ్ళీ కూడా తాళి కట్టవా? తాళి కట్టవా అంట చెప్పరా? ఓరి దేవుడు, నా పిల్ల బతుకు మంట కలిపాడు. ఈ ఆస్తి కోసం అమ్మాయి గారిని మచ్చిక చేసుకుని పల్లో వేసుకున్నావు. నేను చూశాను. నేను చూశానండి. దాంతో సరసాలు, లొల్లై పాటలు, తైతెక్కలు. ఏమన్నా అంటే సవత్తల్లి రంగు కట్టించంటారని నోరు మూసుకుని నేను రెంటలు తిట్టానమ్మా. రాస్కెల్, ఈ అర్ధరాత్రి పెళ్లి ఇక్కడే ఇప్పుడే సమాధైపోవాలి. దీన్ని ఇక్కడే నరికి ముక్కలు చేసి పూర్తి పెట్టాలి. కిరకాయలు పోసి తగలబెట్టండి. తాళి కట్టిన మగాడికి మరణగండం, 10 రోజుల్లో చచ్చిపోతాడు. కట్టగానే తల్లిని చంపింది, తాళి కట్టగానే మొగుడు చంపుతుంది. చంపుతున్నారు, నిజంగానే రామంటూ చంపుతున్నారు. మరణగండం నా జాతకం నిజమే. అమ్మో అమ్మో, నాకు తాళి కట్టండి నాన్న. నా భర్త, మీ అల్లుడు. కొట్టకండి, చంపకండి. వద్దు. వద్దు. నన్ను కాశీకి పంపించి చచ్చిన శవానికో గొడ్డుకో ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు మీరు. దానికి భయపడే ఈ పని చేశాడు రాంభట్టు. తాను చచ్చినా సరే నేను బతకాలనే తాళి కట్టాడు. చావుకి సిద్ధపడ్డాడు కాబట్టి మీరెన్ని దెబ్బలు కొట్టినా భరించాడు. తిరగబడలేదు. అతను చెయ్యెత్తితే పద. దొరగారు, మీ నాన్న నా కోసం ప్రాణం వదిలాడు. నువ్వు చావబోయి నాకు ప్రాణదానం చేశావు. నిన్ను చంపను. కానీ ఇది తప్పురా, ద్రోహంరా. మీ నాన్న కూడా మెచ్చడురా. పాలిచ్చే రొమ్మునే పొడిచిన ద్రోహిరా. నీ అడవి కూడా నిన్ను క్షమించనురా. నీ మోహనాలు చూపించుకోరా. పదునాలుగు వర్షాలు వనవాసమునరించి బడలిపోయిన స్వామి మేలుకో. అలరావణుని చంపి అవనీనే కాపాడి అలసిపోయిన స్వామి మేలుకో. కొక్కరొక్క మేలుకో. అమ్మాయి గారు, అదేం పనండి? సేర్ నేను అరతగా రాములారు, పాలు అరగించండి. ఇంత పెద్ద కట్టం వచ్చి పడితే ఆ పాటలేటి, ఈ నవ్వులేటి? గురువు గారు, ఏడిస్తే కన్నీళ్లు ఖర్చయిపోతాయని మీరేగా చెప్పారు. నేను చేసిన దూకుడు పనికి మీకు శానా కట్టాలు వచ్చి పడ్డాయండి. ఇంత అవుద్దనుకోలేదు. క్షమించండి. భలేవాడివే. మొగుళ్ళు పిల్లలకు దండం పెట్టకూడదు, కళ్ళవుతాయి. మీరు బలేవరండి. ఇంకే వనవాసం చాలు గాని పదండి. మిమ్మల్ని కోటలో దిగేసి నేను గంగలో దూకేస్తాను. ఆ ఛాయలకెళ్తే మా నాన్నగారు షూట్ చేసి పడేస్తారు. దొరగారు దేవుడండి. ఆయన కోపం తాటాకమంటే